పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. గత విచారణలో ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వాటి ప్రకారం వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు అఫిడవిట్లు దాఖలు చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ న్యాయ నిపుణుల బృందం ఇచ్చిన సలహా మేరకు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశామని అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇదే పని చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ వాదనను ఎలా తీసుకుంటుందో తెలియదు కానీ దానం నాగేందర్ మాత్రం ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఆయన కాంగ్రెస్లో చేరటమే కాదు, ఆయన ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. అందుకే పార్టీ మారలేదని వాదించలేరు. సుప్రీంకోర్టు స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని అంటోంది. పదవీకాలం అయిపోయే వరకు వేచి చూడటం కరెక్ట్ కాదని అంటోంది. సరైన సమయం అంటే ఎంతో చెప్పాలని నిలదీస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేకుండా అసలు తాము పార్టీ మారలేదని అంటున్నారు. రేవంత్ రెడ్డిని కలవగానే ఇలా మీడియాలో మేము పార్టీ మారినట్లు, బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరినట్లు వక్రీకరించారు. ఇందులో మా తప్పు లేదంటూ ఎమ్మెల్యేలు నాలుక మడత పెట్టేశారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇప్పటి వరకు జరిగిన వాదనలు చూస్తే పార్టీ ఫిరాయించిన వారికి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. అందుకే ముందుగానే మేల్కొన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ను కలిసిన నాటి నుంచి బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ కాంగ్రెస్ తో సన్నిహితంగా మెలుగుతోన్న ఆ 10 మంది ఎమ్మెల్యేలు రూటు మార్చి మేము పార్టీ ఫిరాయించలేదంటున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో మాత్రం పార్టీ ఫిరాయించలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. బీఆర్ఎస్ పార్టీతో మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని తాజాగా సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపారు. శాసనసభకు 3వ ఎన్నికయ్యాక వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని, పార్టీ మారలేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు వేచి చూసి ఇప్పుడు మొత్తానికే ఎమ్మెల్యే పదవి పోతుందనే భయంతోనే ఇలా స్వరం మార్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అత్యంత గడ్డు పరిస్థితి ఉంది. తాము కోర్టుకు బీఆర్ఎస్లో ఉన్నామని చెబుతారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేరు. అలాగనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరికీ కాకుండా పోయారు. రేపు పరిస్థితి బాగోలేకపోతే 2 పార్టీలు కూడా ఆదరించవు. ప్రభుత్వంలో పనులు జరుగుతాయన్న కారణంగా తమ రాజకీయ జీవితాన్ని వీరు రిస్కులో పెట్టుకున్నారని వీరిని చూసి రాజకీయ వర్గాలు జాలిపడుతున్నాయి. అయితే ఇప్పుడు వారు తప్పు తెలుసుకున్నా అటు ముందుకు ఇటు వెనక్కి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లుగా వారి పరిస్థితి మారింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.